హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే పోరును. దైవ గ్రంథం బైబిల్లో విశేషమైన సంగతులు ఉన్నాయి. మానవ జ్ఞానాన్ని పరీక్షించేవిగా కనబడుతున్నాయి. అంతేకాదు, దైనందిన జీవితంలో మానవునికి క్షేమమును, ఆశీర్వాదాలను, తన ప్రవర్తన చక్కదిద్దుకుంటూ మంచి బాటగా దేవుని వాక్యం ఉంది. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న పిల్లారా, దైవ గ్రంథము కలిగి ఉండటం ప్రయత్నించండి. దైవ గ్రంథము లేని వారు దైవ గ్రంథాన్ని తీసుకొని చదవండి. దేవుని యొక్క సంగతులు మనకు అర్థమవుతాయి. వారు వీరు చెప్పే మాటలు విని మనం దేవుణ్ణి వెంబడించే కంటే దైవ గ్రంథాన్ని చదివి ప్రభువుని వెంబడించటం మనకి ఎంతో మేలు. ఈ సమయంలో సామెతల 20 అధ్యాయం 3వ వచనం చదివాం. కలహముకు దూరముగా ఉండుట నరులకు ఘనత. చూసారా, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య, ఆఫీసుల్లో, ఇలాగ పలు చోట్ల ప్రియులారా, ఎవరైతే కలహములకు దూరంగా ఉంటారో వారు ఘనత పొందుతారు. ఆ వ్యక్తులకు ఘనత దొరుకుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, కలహములకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే పోరును. మూర్ఖముగా మాట లక్ష్య పెట్టినవాడు, మాట విననివాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు, నేను జ్ఞానిని అనుకున్నవాడు, తన సొంత ఆలోచనలకు లోబడేవాడు, తప్పకుండా వాడు పోరునే పోరుతాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట, మూర్ఖ చిత్తుడు, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే పోరుతాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో ప్రభువుని వెంబడించవలసిన ఆవశ్యకత. దేవుడు ఎప్పుడు కూడా కలహాన్ని కోరడు. దేవుడు ఎప్పుడు కూడా మరి పోరును కోరుకునేవాడు కాదు. అందుకే మానవునికి దేవునికి మధ్య పాపము అనే అడ్డుగోడ ఉన్నప్పటికీ మానవునితో దేవుడు కలహం పెట్టుకోవట్లా. రండి, వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమములే తెల్లబడతాయని ఆ ప్రభువు పిలుస్తున్నాడు. అనగా మానవుడు దేవునితో సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప మానవునికి దేవునికి మధ్య కలహం ఉండాలని మాత్రం దేవుడు కోరుకోవట్లా. ఆ కోరిక మేరకే దేవుడు మానవుడయ్యాడు. ఆ కోరిక మేరకే ఆయన ఈ భూమి మీదకి సశరీరుడిగా వచ్చి శిలువకెక్కి శిక్ష అనుభవించారు. కాబట్టి ఎవరు ఆయన్ని విశ్వసిస్తారో వారు కలహమునకు దూరంగా ఉంటారు, వారు పోరుకు దూరంగా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కలహమునకు దూరంగా ఉండటం నరులకు ఘనత, మూర్ఖుడైన వాడు పోరునే కోరతాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరతాడట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాగలిగితే కలహం నుండి, పోరు నుండి మనం దూరంగా ఉండగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రాకపోతే కలహము మన ఇంట్లో ఉంటుంది, పోరు మన గృహాల్లో ఉంటుంది. తద్వారా మనము ప్రశాంతతను అనుభవించాలి. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ లేనటువంటి మా దేవానికి ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్కు
ఈ ఉదయకాలంలో ముద్రించి వినేవారందరికీ జ్ఞాన హృదయం కలిగించండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. వారిని తట్టు తిరుగుటకు సహాయపడండి. ఈ వాక్యము ఎంత విలువైనదో ప్రజలు గ్రహించడం కృపనివ్వండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చందులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.